ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు మనం గవర్నమెంట్ వాళ్ళది పోయి 2 years అయింది. అయితే ఈ 2 yearsలో ఎక్కడ కేసీఆర్ గారు యాక్టివ్గా లేరు. ఒకసారి కరీంనగర్ మీటింగ్లో ఒకసారి మాట్లాడారు అంతేగాని. అయితే త్వరలో 2-3 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కూడా ఉంది. కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు అనేది కొంత సమాచారం కూడా వస్తుంది. ఇక్కడ మీడియా సోర్సెస్ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే కేసీఆర్ యాక్టివ్ అవుతే ఎట్లా ఉంటుంది? కేసీఆర్ యాక్టివ్ అవుతారా? కొన్ని ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి అనేది కొంతమంది అంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? ఆయనకేం ఆరోగ్య కారణాలు ఉంటాయి అనిపించలేదండి. నేను అనుకోకుండా డాక్టర్ల బృందం ఎవరైతే ఆయన టెస్ట్ చేశారో ఆ చీఫ్తో మాట్లాడు అనుకోకుండా. ఆయన పరిచయం ఉంటే ఏదో హాస్పిటల్ పోయడం ఈ మధ్య 15 రోజుల కింద బతకాలని టెస్ట్ చేయించుకున్నాడు, ఆరోగ్యం బాగాలేదని అంటుంటే ఊరికే క్యూరియాసిటీ, పాత బాస్ కదా. అడిగితే ఆ చీఫ్ అన్నాడు నాతో, అసలు అబ్జల్యూట్లీ నార్మల్ అన్నాడు, ఆల్ పారామీటర్స్ స్టేబుల్, ఎవడు చెప్పాడు మీకు అన్నాడు. అవునా? టీమ్ డాక్టర్ అది. కాబట్టి నేను ఐ డోంట్ బిలీవ్. అందరికంటే ఎక్కువ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ నా దగ్గరే ఉంది ఆ విషయంలో. అవునవును. కాబట్టి ఐ డోంట్. మీరు కేసీఆర్ గారి అంతరంగిక కార్యదర్శిగా కూడా చేశారు కాబట్టి ఆయన హెల్త్ ఇష్యూస్ మొదటి నుంచి మీకు తెలుసు. మొదటి నుంచి అది ఎప్పటి నుంచో తెలుసారు. ఒకప్పుడు ఆయనకు పాపం ఎందుకో డాక్టర్స్ ఆయన పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి ఒక సైడ్కి. ఈ లిప్ ముడతపడి చేయి కొంచెం వంకర పోయింది. అయితే నేను చూసి ఇదేంటి మీకు ఫేస్ ఇటు పక్క సింక్ అయింది, లిప్ ఏమో ముడతపడ్డదని పదని అర్జెంటుగా తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. చేస్తే టెస్ట్లని క్యారీ అవుట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఆయనకు బ్రెయిన్లో చిన్న క్లాట్ వచ్చింది. దట్ ఈస్ ద రీజన్. ఎప్పుడు అది? దట్ వాజ్ ఇన్ 2009, 2008లో నార్మల్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత డాక్టర్స్ పాపం బ్రెయిన్లో క్లాట్ అంటే సీరియస్గానే ఉంటుంది. చాలా సీరియస్ అది. మేమంతా చాలా భయపడ్డాం. అప్పుడు ఇంకా ఉద్యమం పీకు, కేంద్ర మంత్రి. అయితే ఆ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు. అప్పుడు సంతోష్ ఉన్నాడు. సంతోష్గా వాడిని నీడ కదా, ఆయనకి ఇచ్చారు ఈ మందులని. ఇది 3 months వాడమన్నారు. ఈ 3 monthsలో ఏం కూడా మీరు ఇది చేయొద్దు అది చేయొద్దని రకరకాల పథ్యం కండిషన్స్ పెట్టారు. పెడితే నేను సంతోష్ చెప్పారే బాబు ఇది డేంజర్ అంటే ఏమవుతుంది అడిగాను. ఏముంది సార్, పెరాలిటిక్ స్ట్రోక్ ఇంక్రీజ్ అవుతుంది, ఈ బి ప్యారలైజ్డ్, ఈ కాంట్ మూవ్ అవుట్ ఆఫ్ బెడ్, మల్టీక్లాట్స్ వచ్చేస్తాయి, ప్యారలైజ్ అయిపోతాడు, డేంజర్ సిచ్యువేషన్ ఇది. ఈ మెడిసిన్స్ వల్ల తగ్గింది అనుకోండి అని అదృష్టవంతుడు అన్నారు. 3 months మెడిసిన్స్ అవి. ఆఫ్టర్ 3 months నేను సంతోష్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఇట్స్ ఏ మిరాకిల్ అండి, అది మెల్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఆయనకి ఏ ప్రాబ్లం రాలే మళ్ళీ. అది ఆశ్చర్యం. ఆ 3 నెలలు కూడా ఆయన ఏమీ తినకుండా సిగరెట్లు కూడా తాగకుండా ఎట్లా చెప్పాడట్టున్నాడు డాక్టర్ చెప్పాడు. అందుకని మీరు అన్నట్టు ఆయన హెల్త్ కండిషన్స్ నాకు అని తెలుసు. ఆ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే అప్పుడు టెస్ట్ చేశారో అందులో సభ్యుని అడిగాను నేను, ఎందుకంటే వాళ్ళంతా నాకు తెలిసినోడు కదా, నేనే తీసిపోయాయి కదా. వాళ్ళు చెప్పారు పర్ఫెక్ట్గా ఉన్నాడు సార్. కాబట్టి అంత ఆరోగ్య సమస్యలు. ఒకటి ఏజింగ్ ప్రాబ్లం ఉంది, మోకాళ్ళ నొప్పులు ఇవే సహజంగా వస్తాయి. ఫేస్లో కూడా కొద్దిగా గ్లో తగ్గింది, బట్ ఇట్స్ పవర్ లేకపోవడం కాబట్టి అదేం సీరియస్గా ఆయన ఏదో అవుతుందనేది తప్పు. నాకు తెలిసి నేను డాక్టర్తో కూడా మాట్లాడేవాడు చెప్తున్నా. సో ఎవరైనా అనుకుంటుంటే ఏదో డామ్ అయిపోతాడో లేదా ఇంకేదో పడిపోతాడు, తప్పదు. పర్ఫెక్ట్గా ఆల్రెడీ ఉన్నాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మనం కేసీఆర్ తిరగడం చూస్తాం. ఎక్స్టెండెడ్గా మళ్ళీ ఏం చెప్తున్నానంటే, మీరు రేపు వస్తాడు కావచ్చు, ఎల్లుండి వస్తాడు కావచ్చు, లేదా కూతురుని పిలిచి చర్చలు చెప్తాడు కావచ్చు, ఇది కేసీఆర్ చేయడు. ఆయన రాడు, పార్లమెంటు కాదు, అసెంబ్లీ పోడు, నేచర్ అది. మీ జ్ఞాపకం ఉంటే తెలంగాణ వచ్చడానికి కూడా ముందు అప్పుడు జేఏసీ, కోదండరాము, సాగరహారం, ఈ హారం ఆహారం ఏదో పోవడం కూర్చోడం ఆడేటప్పుడు వీళ్ళని మార్చి ఈయన పోయి ఇన్వాల్వ్ అయ్యి డిజైన్ చేసి మూమెంట్ తర్వాత చేయలే. అవన్నీ కూడా జేఏసీ యొక్క రూపాలు, పోరాట రూపాలు. ఈయన వచ్చి పార్టిసిపేట్ అయ్యాడు అంతే. ఆ టైంలో కూడా ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈయన ఎవరికేం అంటే టీఆర్ఎస్ వీక్ అవుతుంది కానీ ఇది కానీ ఎప్పుడు లేచాడు? మీకు June 2 తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు లేచాడు కేసీఆర్. అప్పుడే ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్కి లేచి అసలు ఎవరితో మాట్లాడాల, అలయన్స్ ప్రపోజల్ ఇచ్చిన కాంగ్రెస్ని కూడా తిరస్కరించాడు. దిగ్విజయ్ సింగ్ 40 times కాల్ చేస్తే ఫోన్ ఎత్తలా. అప్పుడే ఆ 45 daysలో మీకు జ్ఞాపకం ఉంటే రోజుకు 2 మీటింగ్లు తిరిగాడు ఆయన. హెలికాప్టర్లు తిరిగాడు. అది కూడా ఎంటైర్ తెలంగాణలో 100 సమావేశాలు పెట్టాడు ఆ 45 daysలో. అది క్రూషల్. ఆ 100 సమావేశాల తర్వాత ఒక్కసారి ఇట్లా స్వింగ్ అయ్యి మీకు ఆ 3-4 మెజార్టీతో మొదటిసారి అధికారంలోకి వచ్చాడు. తర్వాత డిమాలిషన్ మొదలుపెట్టాడు వేరే పార్టీలు.
కలుపుకున్నాడు, 100 దాకా తెచ్చుకున్నాడు. సెకండ్ టైం కూడా కంఫర్టబుల్ మెజారిటీతో వచ్చాడు. వచ్చినా సరే వాడిని వదిలిపెట్టలా. అది డిమాలిషన్, కన్సాలిడేషన్ చేసుకున్నాడు తప్ప. అంటే ఆ నేచర్ ఏం చెప్తున్నానంటే ఎప్పుడు అవసరమో అప్పుడే లేస్తాడు. ఆ ఎలక్షన్ టైంలో అవసరం కాబట్టి అప్పుడు లేచాడు. లేవడం ఏంటి, రోజు తిరిగాడు. మీకు జ్ఞాపకం ఉంటే 90 మీటింగ్స్, మార్నింగ్ ఒక హెలికాప్టర్ మీటింగ్, ఈవినింగ్ హెలికాప్టర్, మార్నింగ్ ఒకటి. అది అసలు మార్చేసింది, ఇట్లా చరిత్ర గతిని మార్చింది. అది 2 times 10 times అయినా కాబట్టి తిరగాడు. ఎప్పుడు తిరగాలో అప్పుడే తిరుగుతూ అంటున్నాను నేను చూసి అథెంటిక్గా చెప్తున్నా, అంటే చూసి చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీకు అట్లాంటి అవసరం ఎక్కడుంది? రోజు కనిపిస్తే పట్టించుకోరు, టైంకి రావాల్సిన టైంలో. అసలు మేము ఆయనకి జెడ్పీటీసీ గారికి గెలిచేవాడికి కావాలా, ఎంపీటీసీ గారు ఓడితేవాడికి కావాలా, పట్టించుకుని ఆయన కేసీఆర్. ఐ డోంట్ థింక్ ఈ కేర్స్. మళ్ళీ మీకు నోటిఫికేషన్ వచ్చిందంటే కేసీఆర్ అనేవాడు ఇంట్లో ఉన్నాడు, మళ్ళీ మీటింగ్లో ఉంటాడు. అంటే ఎలక్షన్ టైం దాకా మళ్ళీ అప్పటిదాకా ఆయన వచ్చే పరిస్థితి. మళ్ళీ హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాడు, మళ్ళీ 100 మీటింగ్లు పెడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ కనుక ఇదే పద్ధతిలో ఉంటే దాన్ని ఎవడు బాగుపరచలేడు. బీజేపీ అయితే లేవట్లేదు, మీరే చెప్తారు. మళ్ళీ అతను ఎమర్జీ అయ్యేటువంటి ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. కానీ ఇట్ విల్ బి ఏ ట్రయాంగిల్. ఎప్పట్లాగా నీకు 70 నీకు 30 అట్లా ఉండదు. 40 ఒకటికి 40, 35 ఒకటికి 30 ఒకటికి, ఇట్ విల్ బి ఏ ట్రయాంగిల్. ఈసారి ఎవరిద్దరు కలిస్తే వాడి అధికారులకు వచ్చే పరిస్థితి నెక్స్ట్ సినరియో. నీదంతా అస్ట్రాలజర్లా చెప్పట్లా, ఒక అనాలిసిస్ చెప్తున్నా, మీ అనుభవంతో ఒక పాసిబిలిటీ చెప్తున్నా. అదే 100% ఏదో ఆస్ట్రాలజీ చెప్పినట్టు, గ్రహాలు జాతకాలు చెప్పినట్టు చెప్పట్లేదు. అది జరగబోవచ్చు అంటున్నాను నేను, ఒక స్పెక్యులేషన్ నాకున్న అనుభవంతో. సో కేసీఆర్ కూడా అంతే, అప్పుడే లేస్తాడు తప్ప మీరు నేను రమ్మన్నారాడు, రేపు అసెంబ్లీ ఉంది రమ్మన్నారాడు, లోకల్ బాడీ ఉంది మీరు ప్రచారం చేస్తే ఎక్కువ సీట్లు గెలుస్తా అంటే కూడా రాడు నేను అనుకుంటా. ఓకే.